హాయ్ ఫ్రెండ్స్, రేషన్ షాప్లో ఏలుముద్ర పడిపోతే ఏం చేయాలి? వెల్కమ్ టు మై ఛానల్ గంజి వెంకటేష్ గవర్నమెంట్ అప్డేట్ తెలుగు. హాయ్, నేను మీ గంజి వెంకటేష్. రేషన్ షాపుల్లో ఏలుముద్ర పడిపోతే, ఏలుముద్ర వేసినప్పుడు ఏలుముద్ర పడిపోతే మీకు రేషన్ బియ్యం మీరు ఇట్లా ఇంటి పనులు చేసుకునే వాళ్ళు, టాపీ మెస్సులు, పొలం పనులు చేసుకునే వాళ్ళు ఏలుముద్ర అలిగిపోతాయి కాబట్టి వాళ్ళకి ఏలుముద్ర పడవు. దానికోసం బియ్యం తర్వాత రేపిస్తామని చెప్తూ ఉంటారు, కానీ మీ ఫింగర్స్ అరిగిపోతుంటాయి. కానీ మీరు బియ్యం తీసుకోవచ్చు. అది ఎలాగో చెప్తాను చూడండి. మీరు ఆర్టీఓ ఆఫీస్కి పోయినప్పుడు, తహసీల్దార్ ఆఫీస్కి పోయినప్పుడు ఆర్టీఓ విఆర్ఓ కానీ విఆర్ఐ కానీ వాళ్ళని కలిసి ఒక పత్రం ఇస్తాడు. ఆ పత్రం లెటర్ తీసుకొని మీరు రేషన్ డీలర్ షాప్కి వెళ్తే అక్కడ చూపిస్తే మీకు రేషన్ ఇస్తాడు. రేషన్ తీసుకొని వెళ్ళొచ్చు అన్నమాట. ఇది విషయం ఎవరికి తెలియక కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. అందరికీ తెలిసేటట్టుగా షేర్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్. Thank you for watching. Please subscribe my channel, like and share Ganji Venkatesh government update.